టెక్నికల్గా సాంకేతికంగా అంటే ఇప్పుడు సాంకేతికంగా ఉన్నది, తర్వాత దీనికి సమాధానం చెప్తాము పంపిస్తామంటే సరిపోద్ది. దానికి అభ్యంతరం లేదే, దానికి అభ్యంతరం లేదే. రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం, ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో కూడా ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కూర్చొని ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నాం. అది నాకు కావాల్సింది. రాయలసీమలో ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితులతో స్నేహంతో దీన్ని ఆపమన్నా అని చెప్పారో అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడో? ఎందుకంటే ఆయనే చెప్పారు అధ్యక్ష, ఆయనే చెప్పారు. ఎవరు జగన్మోహన్ హయాంలో వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ట్రిబ్యునల్ వచ్చి వినండి. మరి వినండి, చెప్తారు. నేను చెప్పకపోతే తప్ప అది ఓపిక చెప్తారుగా. ఆయన వచ్చి ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ఆ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపారని చెప్పాడు. దయచేసి దానికి వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది. ప్లీజ్ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఎంత సమయమైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ ప్లాట్ఫామ్ మీద రమ్మన్నాం. ఆల్రెడీ నిన్న రేపు కూడా దీని షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. వాళ్ళు వాకౌట్ చేయకుండా ధైర్యంగా వచ్చి కూర్చోమని చెప్పండి. ధైర్యంగా వాస్తవాలు విని ఓపుకుండి సమాధానం వినేంత వరకు ఉండమని కొత్త సత్యనారాయణ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు వాకౌట్ చేయకుండా లాస్ట్ వరకు ఉండమని చెప్పేసి అడుగుతున్నాం, కమిట్మెంట్ అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ క్వశ్చన్ నేననే కాదు, నిన్న మా అధికారులు కూడా అంతా కూడా ఈ క్వశ్చన్ మేము కూడా చూసాం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇంతకుముందు మాట్లాడారో దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను. ఈ క్వశ్చన్లో ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అంటే రాయలసీమలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వస్తున్నాయనేటువంటిది మాకు ఇచ్చినటువంటి ఆన్సర్. ఓకే. ఇప్పుడు కాకపోతే గౌరవ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించే మేము ఇందులో అడిగామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వాళ్ళకి ఇందాక నేను చెప్పింది సరిగ్గా వాళ్ళకి గలాటా వాళ్ళు సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. అందుచేత రెండవసారి మళ్ళీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఏదైతే చాలా క్లియర్గా అలాగే అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, గారు మాట్లాడారు ఏదైతే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అదే ఒక నిమిషం ప్లీజ్ సార్ గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు. నేను ఆన్సర్ చెప్పాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ మాట చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అదే ఇంకా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే నేనేం చెప్తున్నానంటే పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే
దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. Please, మేము ఎన్జిటి మాకు ఆదేశాలు ఉన్నా కూడా question hour 10 మేము minutes మాత్రమే ధైర్యంగా ఉంది. చేసామని చెప్తా Question ఉన్నారు. hour 10 minutes మరి మీరు మాత్రమే ఉంది. 2021లోనే ఎంబుక్ రికార్డ్స్ ప్రకారం 900 కోట్ల రూపాయలు బిల్ చేశారు. 900 కోట్ల రూపాయలు బిల్ చేశారు 2021 ఎంబుక్ రికార్డు ప్రకారం. మరి 2022, 2023, 2024 అదే ధైర్యంగా మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ సిఎస్ ని అరెస్ట్ చేస్తామని కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎన్జిటి చైర్మన్ కూడా మరి ఆ రోజు లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్లే 2021లో 900 కోట్ల రూపాయలు పనులు చేశారు. పనులు చేసినటువంటి ఎంబుక్ రికార్డు ఎక్కడి వరకు ఉంది? 2021. మరి అదే ధైర్యం 3200 కోట్ల రూపాయలు మీకు సమయం ఉందిగా. 2021 ఉంది, 2022 ఉంది, 2023 ఉంది, 2024 ఉంది. 4 సంవత్సరాలు మిగిలినటువంటి పని చేయకుండా ఎందుకు అప్పుడు క్లోజ్ చేశారు? అంటే ఈ రకంగా అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడడం అనేది ఇటువంటి ద్వంద్వ వైఖరి అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏదైతే రాయలసీమ ఏదైతే ఆ యొక్క సాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ మరి సంబంధించినటువంటి ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో ఆ జిఎన్ఎస్ఎస్ సంబంధించి కూడా మరి బనకచెర్ల టు గోరకల్లు, అదేవిధంగా గోరకల్లు టు అవుకు, ఇవన్నీ కూడా అవుకు టు గండికోట, ఇవన్నీ కూడా మేము ఈరోజు 80,000 క్యూసిక్ల నీరు సామర్థ్యం తీసుకెళ్లేటువంటి విధంగా ఈవేళ వైండింగ్ కానీ అదేవిధంగా లైనింగ్ పనులు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అధ్యక్ష. మరి ఇప్పుడే నేను కూడా చెప్పాను 203 టీఎంసీలు తీసుకున్నాం అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలోనే. ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా జలకలతో ఇవాళ కలకలాడుతున్నాయి అధ్యక్ష.